श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यक्कर्ता जगतां भक्ता समहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यक्कर्త ఎవరు కర్త? అందరినీ రక్షించే కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యక్కర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ రక్షించేవాడు ఎవరు? సంహర్త. మహాసాం నిధి, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పోషించేవాడు ఒకడున్నాడు. యక్కర్త జగతాం భర్త సంహర్త మహాసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అందరికీ ఎప్పుడు ఒక చోటనకుండా ప్రపంచం మొత్తం కనబడేటువంటి సూర్య భగవానుడు. ఆయన వల్ల మనం అందరం బతుకుతున్నాం. మన ఇంట్లో ఏదైనా కొద్దిగా ద్రవ్యం తెచ్చుకుంటే ఒక నెలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటే పుచ్చిపోతాయి, తింటారు మీరు. కానీ భగవంతుడు అనేవాడు 84 లక్షల జీవరాశులు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అటువంటి సూర్య భగవానుడికి ముందుగా నమస్కారం చేసి ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే, పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం, ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారిపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మరి మే నెల మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటి?
ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే రాహు కూడా బాగలేడు. ఈ రాశి మొత్తంలో గురువు, రాహు తప్పితే అన్ని గ్రహాలు కూడా బాగున్నాయి మిథున రాశికి. ఈ మిథున రాశి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే శని 10 ఉన్నాడు, శని పూర్తిగా బాగాలేడు. రాహు 9 ఉన్నాడు, రాహు పూర్తిగా బాగాలేడు. శని, రాహులు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి. తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి రవి, బుధులిద్దరు కూడా ఏకాదశంలో, ఈ మే నెలలో ఏకాదశంలో రవి, బుధులు బాగున్నారు. అది బుధాదిత్య యోగం అంటారు. రవి, బుధులు బాగుంటే మీకు ఎప్పుడూ కూడా చాలా మేలు జరుగుతుంది. మీరు చేసే వ్యాపారం, మీరు చేసే వృత్తిలో మంచి లాభం కలుగుతుంది. బుధాదిత్య యోగం అంటారు. రవి, బుధులు కలిసి ఉండటం చాలా లాభదాయకం. ఆ నెలలో మీరు మంచి ఫలితాన్ని పొందడానికి బాగా అవకాశం ఉంది. కానీ దాన్ని మీరు పూర్తిగా పొందాలి అంటే కుజుడు, రవి, బుధులు, శుక్రుడు, కేతువు ఈ గ్రహాల వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవడానికి బాగుంది. రవి, బుధుల వల్ల మీరు చేసే వృత్తిలో బాగా కలిసి రావడానికి బాగుంది. శుక్రుడు 12 ఉండటం చేత వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, తర్వాత మరి వివాహం అయిన వారికి సంతానం లేకపోతే సంతానం కలగటానికి చాలా బాగుంది. కేతువు మాత్రం చాలా బాగున్నాడు. కేతుశ్చికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతం. చెడుగా ఉంటే పిచ్చి పిచ్చి పనులను చేస్తాడు. కేతువు బాగుంటే అతనికి మంచి పేరు, కీర్తి, జన్మలో మర్చిపోనంత కీర్తి వస్తుంది. కానీ ఇవన్నీ పూర్తిగా జరగాలి అంటే ఎట్లా చేయాలి? దీనికి వచ్చేప్పటికల్లా శని, రాహు ఈ 2 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అది కూడా నేను చెబుతున్నది ఏంది? గోచారం అంటే వృషభ రాశి, మిథున రాశి గోచారం చెబుతున్నా. మిథున రాశి ఎట్లా ఉంది? మరి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, మరి పునర్వసు 3 పాదాలు కలిసి మిథున రాశి అయింది. ఈ మిథున రాశి వాళ్ళకి ఎట్లా చెప్పాలి అంటే రాహువు, గురువు, శని ఈ 3 గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చదువులో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎక్కడైనా కాపీ కొట్టేటట్లయితే మాత్రం డీబార్ చేసి మళ్ళీ చదువుకుంటానికి వీలుగా అనేటువంటి పరిస్థితి వస్తుంది. రాహు వల్ల ఏదైనా దొంగతనం చేసినా, తప్పుడు పని చేసినా పట్టుబడతారు. కాబట్టి ఈ రాహువు మరి గురువు వల్ల వచ్చే ఇబ్బందులు, శని వల్ల బాగా పూర్తిగా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోవటానికి, మరి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థం కాని పనులు చేస్తారు. ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తారు, ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారు, మరి తిరిగి ఇచ్చే వాళ్ళకి ఇవ్వరు. ఇట్లా నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మిథున రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా జాతకం మే నెల వాళ్ళు, ఈ మే నెల మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మరి ఇక మిథున రాశి వాళ్ళు జూన్ నెల ఎట్లా ఉంది చూద్దాం. ఈ జూన్ నెల పరిస్థితి ఏమిటంటే జూన్ నెలకి కుజుడు, శుక్రుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు కుజుడు, శుక్రుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చూద్దాం. కుజుడు వల్ల మీరు ఆస్తులు కొనుక్కోవటానికి, మీరు అనుకున్న పని కావటానికి మీకు బాగా అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో సంతానం కలగని వాళ్ళకు కూడా సంతానం కలగటానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు. ఇల్లు కొనుక్కునే వాళ్ళకి, ఇల్లు కట్టేటువంటి వాళ్ళకి, ఇల్లు జీవితంలో మనం కట్టుకోలేమనుకున్న వాళ్ళు ఆ టైంలో ఖచ్చితంగా ఇల్లు కట్టుకోగలుగుతారు. గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి అయినాడు. మరి ధనాధిపతి అవటం చేత ధనాన్ని రక్షణ చేసి సద్వినియోగమే చేస్తాడు. కానీ దాన్ని చెడగొట్టడానికి మరి రవి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. కేతువు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకు కూడా, మిథున రాశి వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంది. అయితే బాగుండాలన్నది ఏది మనం ప్రత్యేకంగా చూసుకోవాలి. ఎందుకంటే బాగున్నదాన్ని మనం బాగుండేటట్టుగా మనం అన్ని విధాలా
ఆ ఫలితాన్ని పొందటానికి మరి కొన్ని గ్రహాలు అడ్డం వస్తున్నాయి. రాహువు, శని, రవి, బుధుడు, ఈ 4 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మీరు చేసే వృత్తిలో రావాల్సిన డబ్బులు టైముకి రావు. రాహు వల్ల మీ డబ్బులు రాకుండా కాజేయటానికి అవకాశం ఉంది. శని వల్ల అనవసరమైన ఖర్చులు పెట్టడానికి పూర్తిగా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. ఇది సరిగ్గా చెప్పాలంటే మీ జాతి మరి మీ రాశిని బట్టి చెబుతున్నా. ఈ రాశి ఎట్లా వచ్చింది? పునర్వసు, మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిసి మిథున రాశి. ఈ మిథున రాశి మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రావాలి. ఏదో పిలిచే పేరుని బట్టి మా రాశి ఇట్లా అనుకొని మీరు గందరగోళం పడటం మంచిది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. జూలై నెల మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదని చెప్పాలి. రాహువు, శని, కుజుడు, రవి. 12 కుజుడు ఉన్నాడు, 9 రాహువు, 10 శని, 1 రవి. ఇందులో పాపగ్రహాలు అన్ని పాపగ్రహాలే. రాహువు, శని, కుజుడు, రవి. పాపగ్రహాలకి శుభగ్రహాలకి తేడా ఏమిటంటే మంచి వాళ్ళని ఏం చేస్తాం, ఒక దెబ్బ కొట్టామనుకో వాడు తిరిగి కొట్టగలిగినా సరే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. అదే కాదు, ఏనాడో వాడికి అపకారం చేశా వాడి చేత నేను దెబ్బలు తిన్నా అనుకొని వెళ్ళిపోతాడు. పాపగ్రహాలు మాత్రం వదిలిపెట్టం. మీరు చేసినటువంటి చెప్పేది ఏమిటంటే మీరు చేసిన పాపాలు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టవు అనేది గట్టిగా చెప్పాలి. మీరు చేసిన పాపాలు ఏవైనా ఉంటే రాహు రూపంలో, శని రూపంలో, కుజుల రూపంలో, రవి రూపంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అంటే మీరు సరైన సమయంలోనే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సమయం ఎట్లా ఉంటుంది? డబ్బులు చేతికి వచ్చే టైంలోనూ, జేబులో డబ్బులు ఉన్నప్పుడు, మీరు ఏదైనా మంచి శుభకార్యం చేస్తున్నారు, పెళ్ళి జరిగేటప్పుడు, ఏ నిశ్చితార్థం చేసుకుంటానికి వెళ్ళారు, అట్లాంటి చోట ఆ దుర్మార్గులు అడ్డం వచ్చి మీరు చేసేటువంటి మంచి కార్యాన్ని చెడగొడతారు. అన్నీ బాగానే ఉంటాయి. పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కూడా చెడిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకు చెడిపోయి? పాపగ్రహాలు ఉంటేనే చెడిపోతాయి. మీరు ఆ జాగ్రత్త అవసరం. మరియు బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. గురువు బాగున్నాడు, ధనాధిపతి అయినాడు, గురువు బాగా ఉపయోగపడతాడు. శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు వల్ల మీరు ఇల్లు మరి మంచి ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కేతు వల్ల మీరు ఎటువంటి పని అయినా సరే సులుసూత్రంగా చేసుకున్నారు. ఇంతా కూడా మొత్తం ఏంటంటే బూడిదలో పోసిన పన్నీరు అంటారు. పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోస్తే ఏమన్నా మంచి వాసన వస్తుందా? అదే పన్నీరు సుగంధ ద్రవ్యమో ఒక సెంటో ఒక గుడ్డకి రాచామనుకోండి, అది శాశ్వతంగా ఉంటుంది. కానీ బూడిదలో పోసినటువంటి పన్నీరు కానీ, బూడిదలో పోసినటువంటి అత్తరు సెంటు లాంటిది కానీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి మీరు చేసినటువంటి సంపాదన, మీ కష్టం అంతా కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం కావాలనేటువంటి ఉద్దేశం మీకు కనుక ఉంటే మీరేం చేయాలి? తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మరి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. బుధుడి వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్యా ఉద్యోగం, మరి ఇల్లు కొనుక్కుంటానికి, మరి మీరు 10 మంది చేత మంచి అనిపించుకొని మీకు జీవితంలో చేయలేని పనులు చేస్తారు. ఎందుకంటే ఇల్లు అవసరం, పెళ్ళి అవసరం, ఉద్యోగం అవసరం, ఇటువంటివన్నీ కూడా అవసరమైనవి జరగబోయేటప్పుడు రవి, కుజుడు, శని, రాహు ఈ గ్రహాలు బాగుండని గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ జూలై రాశి వాళ్ళు, జూలై నెల వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.